ఒకసారి పార్వతీదేవిలోంచి కౌశికి అనే శక్తి బయటికి రాగా పార్వతీదేవి నల్లగా అయిపోయిందట. అప్పుడు శివుడు సరదాగా పార్వతీదేవిని కాళీ అని పిలిచాడట. పార్వతీదేవి అలిగి నాకు ఈ నల్ల రంగు వద్దని హిమాలయాలకొచ్చి తపస్సు చేసిందట. 100 సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మగారు ప్రత్యక్షమై అమ్మా ఏం కావాలని అడిగితే నాకు ఈ నలుపు రంగు వద్దు స్వామి అని చెప్పిందట. అప్పుడు బ్రహ్మగారు ఆ నలుపు రంగు తీసేశారట. ఆయన చేతిలోకి వచ్చేసిందట ఆ నలుపు రంగు పార్వతీ దగ్గర నుంచి. అప్పుడు ఆ రంగుని బ్రహ్మదేవుడు భూలోకంలోని జీవులకి ఇచ్చేశాడట. అది ఎవరికి ఇచ్చాడంటే బ్రహ్మద్రోహం, అన్నద్రోహం, దైవద్రోహం చేసిన వాళ్ళు నల్లగా అయిపోదురుగాక అని వదిలిపెట్టేశాడట.